నమస్తే అందరికీ. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్‌ని. తిరిగి నా ఛానల్‌కి స్వాగతం. వెల్నెస్ గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. చాలామంది చిన్న వయసులోనే తొందరగా ఫేస్ మీద ముడతలు రావడం, రింకిల్స్ రావడం, వృద్ధాప్య ఛాయలు తొందరగా మీద పడిపోవడం, కొంతమంది 60 దాటినా కూడా చాలా యంగ్‌గా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? మనకి చిన్న వయసులోనే ఎందుకు ఈ ముడతలు అనేది వచ్చేస్తున్నాయి? కొలాజిన్ అనే ప్రోటీన్ అనేది బాడీ వెయిట్‌కి సమానంగా మనం 80 కేజెస్ ఉంటే 80 గ్రామ్స్ తీసుకోవాలని మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఈ 80 గ్రామ్స్‌లో 35% ఆఫ్ ది పార్ట్ కొలాజిన్ అనేది మెయిన్‌గా ప్రధాన పాత్ర తీసుకుంటూ ఉంటుంది. అయితే కొలాజిన్ అనేది బాడీ సహజసిద్ధంగా తయారు చేసుకోవడానికి మనం ఇవ్వాల్సిన ఫుడ్స్ ఏంటి? ఇవి ఏ వైటమిన్ అండ్ మినరల్స్ మిస్ అవ్వడం వలన కొలాజిన్ అనేది ప్రొడ్యూస్ కావట్లేదు అనేది తెలుసుకుందాం. జనరల్లీ చిన్నపిల్లల్లో ఈ కొలాజిన్ ఉత్పత్తి అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. 25 ఇయర్స్ వచ్చేటప్పటికి కొలాజిన్ ప్రొడక్షన్ అనేది బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఎవ్రీ 1 ఇయర్ చొప్పున కొలాజిన్ ప్రొడక్షన్ అనేది 1% చొప్పున తగ్గిపోతూ ఉంటుంది ప్రతి ఇయర్. ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తుందో 40s, 60s ఈ స్టేజ్ వచ్చేటప్పటికి పూర్తిగా ముసలి వాళ్ళ కింద కనిపిస్తూ ఉంటారు. అయితే 60s వచ్చినా కూడా యంగర్గా ఉండాలి అంటే అది సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమే. దానికి మనం ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే మన ఏజ్ని యంగర్గా ఉంచుకోవచ్చు అనేది చూద్దాం. మనం తీసుకునే ఆహారంలో వైటమిన్ సి అనేది జింకు, కాపరు, మెగ్నీషియం, సల్ఫర్ ప్రధానమైన పాత్ర పోషిస్తాయి అన్నమాట కొలాజిన్ని రీప్రొడక్టివ్ చేసుకోవడంలో. అయితే ఇది ఒక రకంగా నాన్ వెజ్ తీసుకునే పీపుల్కి అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్ని నాన్ వెజ్ అయినా కానీ ఫుడ్ని బేస్ చేసుకునే ఉంటుంది ఇది. వెజిటేరియన్స్ వచ్చేటప్పటికి కొద్దిపాటి సోర్సెస్ అనేది తక్కువగా ఉంటాయి. కానీ వాళ్ళు ఇవ్వాల్సిన విధంగా వాటిని ఇవ్వడం ద్వారా బెటర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. బాడీలో స్కిన్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ స్కిన్ ఆ షఫుల్నెస్ కానీ ఆ స్మూత్నెస్ అనేది యంగర్గా కనిపించడానికి కొలాజిన్ అనేది ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మన పంటి లేయర్, చిగుళ్ళకు ఉండే లేయర్, మన ఆర్గాన్ చుట్టూ ఉండే ప్రొటెక్టివ్ లేయర్స్ అంతా కూడా కొలాజిన్ ప్రోటీన్ తోటే ఉంటూ ఉంటుంది. మన జాయింట్స్, లెగ్మెంట్స్, టెండెన్సీ, కార్టిలేజ్, ప్రధానంగా కార్టిలేజ్ మొత్తంగా కూడా కొలాజిన్ ప్రొడక్షన్ మీదే ఆధారపడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే కనుక దీన్ని కొలాజిన్ అనే ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుందో మన బోన్ స్ట్రక్చర్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ కూడా కొలాజిన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గుతూ ఉందో మన బోన్స్ అనేది వీక్ అయిపోతూ ఉంటాయి. ఇది మన కంటిలో కూడా ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఒక లేయర్ కింద కంటిలో కూడా ప్రోటీన్ అనేది అవసరం. మన గోళ్ళు పెలిసిబారిపోతున్నా, జుట్టు తొందరగా ఊడిపోతున్నా, పలచబడిపోతున్నా, వైట్నెస్ వచ్చేస్తున్నా దీని అందరికీ కూడా ఒక ప్రధాన కారణం కొలాజిన్. దాంతో పాటుగా రక్తనాళాలు స్టిఫ్గా ఉండడానికి, ఎలాస్టిసిటీ మెయింటైన్ చేసుకోవడానికి కొలాజిన్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కొలాజిన్ అనేది మిస్ అవుతుందో ఆ ఎలాస్టిసిటీ తగ్గిపోతే బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగి హార్ట్ స్ట్రోక్ రావడానికి కూడా ఛాయిసెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి దెబ్బలు తగిలినప్పుడు ఆ దెబ్బలు తొందరగా మానడానికి కొలాజిన్ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇలా ప్రతి రూపంలో ఆర్గాన్స్ని ప్రొటెక్టివ్గా లేయర్స్ ఉంచడం కావచ్చు, మన జీర్ణ వ్యవస్థలో లోపల ఒక లేయర్, గట్ లేయర్ అనేది కొలాజిన్ ప్రొడక్షన్ వల్లనే బెటర్గా ఉంటుంది అనమాట. ఇలా ప్రతి దాంట్లో కూడా ఈ పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. కొలాజిన్ అసలు వేటిలో దొరుకుతుంది అనేది చూద్దాము. కొలాజిన్ ముఖ్యంగా నాన్ వెజ్, వెజిటేరియన్ సోర్సెస్. వెజ్ సోర్సెస్ వచ్చేటప్పటికి చాలా లిమిటెడ్ సోర్సెస్. ముఖ్యంగా కొలాజిన్ తయారు చేసుకోవడంలో సల్ఫర్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ సల్ఫర్ మనం తీసుకునే ఫుడ్ ద్వారా రోజు పోషకాల ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఉల్లిపాయలో కావచ్చు, వెల్లుల్లిలో కావచ్చు సల్ఫర్ అనేది ఎక్కువగా వైటమిన్ ఏ అనేది క్యారెట్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. వైటమిన్ సి
కొలాజిన్ ఉత్పత్తికి చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి వైటమిన్ సి అనేది నిమ్మ సిట్రస్ ఫ్రూట్స్లో కాకుండా ఇంకా బెర్రీస్లో దొరుకుతుంది. క్యాప్సికమ్ చాలా గుడ్ సోర్స్ అనమాట. క్యాప్సికమ్ రెడ్లో ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ ఎల్లో, నెక్స్ట్ గ్రీన్. వైటమిన్ సి కొలాజిన్ డెవలప్మెంట్ని మనం బాడీలో పెంచుకోవచ్చు. కొలాజిన్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవడానికి ముఖ్యమైన ప్రోటీన్లు గ్లైసిన్, ప్రోలిన్, హైడ్రాక్సిప్లోరిన్. కొలాజిన్ ఉత్పత్తి కావడానికి గ్లైసిన్, ప్రోలిన్, హైడ్రాక్సిప్లోరిన్ అనే అమైనో ఆమ్లాల వలన కొలాజిన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అయితే వెజిటబుల్ సోర్సెస్ ద్వారా వీటిని పప్పు జాతి దినుసులు కావచ్చు, వైటమిన్ సి కావచ్చు, మెగ్నీషియం దొరికే ఫుడ్స్ ద్వారా సోర్సెస్ వచ్చేటప్పటికి కోడి స్కిన్లే, ఫిష్ స్కిన్లే, లివర్ లాంటి ఆర్గన్స్, కోడి లివర్ కావచ్చు, మటన్ లివర్ కావచ్చు, లివర్ ఆర్గన్స్ లాంటి ఉంటుంది. ఈ కొలాజిన్ అనేది ప్రొడ్యూస్ అవడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇటువంటి సోర్సెస్ ద్వారా మనం కొలాజిన్ ని మనం బాడీలో పెంచుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కొలాజిన్ ని మనం సప్లిమెంట్ రూపంలో కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సప్లిమెంట్స్ అనేది దొరుకుతూ ఉంటాయి. ఇది ఓన్లీ స్కిన్ ఐల్యూరేషన్ జరగడానికి మాత్రమే ఎక్కువగా పనిచేస్తుంది. స్కిన్ షఫల్ అవడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ నోటి ద్వారా తీసుకునే సప్లిమెంట్స్ పెప్టైడ్స్ రూపంలో దొరుకుతాయి కాబట్టి ఈ పెప్టైడ్స్ మన బాడీలో తొందరగా ఇంకిపోతాయి కాబట్టి కొలాజిన్ ని బెటర్ చేసుకోవడానికి మనం ఏ అలవాట్లకు దూరంగా ఉంటే మనం కొలాజిన్ బెటర్ చేసుకోవచ్చు అనేది. నిద్ర అనేది చాలా అవసరం. ప్రోటీన్ ని బాడీకి ఎక్కువగా ఇస్తున్నాము. ఈ ప్రోటీన్ సెల్ లెవెల్లో ట్రాన్స్పోర్టేషన్ జరగడానికి, కొలాజిన్ ప్రొడక్షన్ చేసుకోవడానికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ బెటర్గా తీసుకుంటూ ఉండాలి. స్లీప్ బెటర్ ఉండాలి. స్ట్రెస్ అనేది కంట్రోల్లో ఉండాలి. స్ట్రెస్ ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉందో కొలాజిన్ ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంటుంది. సన్ రైజ్ కు దూరంగా ఉంటూ ఉండాలి. ఒకవేళ సెక్స్లో ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తే SPF 30+ ఉన్నది క్రీమ్స్ లాంటివి రాసుకుని మనకి బయటకు వెళ్ళడానికి, చర్మాన్ని సంరక్షించుకుంటూ ఉండాలి. స్మోకింగ్ కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. స్మోకింగ్, ఆల్కహాల్ అనేది వృద్ధాప్య ఛాయలను చాలా తొందరగా దగ్గరికి తీసుకొచ్చేస్తా ఉంటాయి. కొలాజిన్ ని ప్రధాన శత్రువు అన్నమాట ఇవి. షుగర్ ఫుడ్స్. షుగర్ అనేది పాదరసం కన్నా విషపూరితమైనది. అది మన సెల్ లెవెల్లో డ్యామేజ్ చేస్తూ కొలాజిన్ ని డీగ్రేడ్ చేసేస్తుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒకే రకంగా సిట్టింగ్ పొజిషన్ లో ఉండడం వల్ల కూడా అది మనిషిని తొందరగా కోలుకోకుండా దెబ్బతీస్తూ ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు అనేది దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. కొలాజిన్ డీగ్రేడేషన్ లో ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ గడపడం అనేది చాలా నెగిటివ్. యాక్టివ్గా లైఫ్ ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. దీనివల్ల కూడా బెటర్గా కొలాజిన్ అనేది ప్రొడక్షన్ పెంచుకోవడానికి మనం ట్రై చేయొచ్చు. ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా నా దగ్గర నుంచి తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.